Wait, 18 run. మనం ఎప్పుడైనా మన ఫ్రెండ్స్తో కూర్చున్నప్పుడు లేదా న్యూస్ చూస్తున్నప్పుడు ఇండియా ఫ్యూచర్ సూపర్ పవర్ అవుతుంది, మన ఎకానమీ $5 ట్రిలియన్ అవుతుంది అని చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుకుంటాం కదా. అవును, మనకు ఆ పొటెన్షియల్ ఉంది. మన దగ్గర వరల్డ్లోనే హయ్యెస్ట్ యూత్ పాపులేషన్ ఉంది. కానీ ఈరోజు నేను మీకు ఒక షాకింగ్ స్టోరీ చెప్పబోతున్నాను. ఇది ఒక వార్నింగ్ బెల్ లాంటిది. ఒక దేశం అచ్చం మనలాగే కలడుగన్నది, మనకంటే స్పీడ్గా డెవలప్ అయింది కూడా, ప్రపంచంలోనే నంబర్ 1 అయిపోయింది అని అందరూ అనుకుంటున్న టైంలో సడన్గా ఒక పెద్ద గూతులో పడిపోయింది. ఈరోజు ఆ దేశంలో పిల్లలు లేక స్కూల్స్ మూసేస్తున్నారు, కుర్రాలకి స్కిల్స్ లేక పేరెంట్స్ పెన్షన్స్ మీద బతుకుతున్నారు, పని చేయడానికి మనుషులు దొరక్క కంపెనీలు షట్ డౌన్ అవుతున్నాయి. ఆ దేశం మరేదో కాదు, టెక్నాలజీకి బ్రాండ్ అంబాసిడర్గా మనం ఫీల్ అయ్యే జపాన్. ఒకప్పుడు వరల్డ్ని రూల్ చేసిన జపాన్ ఈరోజు ఎందుకు సర్వైవల్ కోసం స్ట్రగుల్ అవుతుంది? వాళ్ళు చేసిన ఆ మిస్టేక్స్ ఏంటి? ఆ మిస్టేక్స్ నుంచి మన ఇండియా నేర్చుకోవాల్సిన లెసన్స్ ఏంటి? ఈ స్టోరీ కరెక్ట్గా అర్థం కావాలంటే మనం 1945 వెళ్ళాల్సిందే. Wait, 18 run. జపాన్ ఎకానమీ మొత్తం జీరో అయిపోయింది. వాళ్ళ దగ్గర న్యాచురల్ రిసోర్సెస్ లేవు. డబ్బు లేదు, సిటీస్ అన్నీ నాశనం అయిపోయాయి. కానీ కరెక్ట్గా ఆ టైంలో గ్లోబల్ పాలిటిక్స్ ఒక టర్న్ తీసుకున్నాయి. అమెరికాకి సోవియట్ యూనియన్కి మధ్య కోల్డ్ వార్ స్టార్ట్ అయింది. ఆసియా మొత్తం కమ్యూనిజం స్ప్రెడ్ చేయాలని రష్యా ట్రై చేస్తుంది. అప్పుడు అమెరికాకి ఒక భయం పట్టుకుంది. జపాన్ ప్రజలు ఆకలితో ఉన్నారు, వాళ్ళకి ఇప్పుడు ఎవరు ఫుడ్ పెడితే వాళ్ళ వైపు వెళ్ళిపోతారు. ఒకవేళ జపాన్ కనుక రష్యా కంట్రోల్కి వెళ్తే పసిఫిక్ ఓషన్ మొత్తం మన చేజారిపోతుంది అని అమెరికా ఫీల్ అయింది. అందుకే ఒకప్పుడు జపాన్ మీద బాంబులు వేసిన అమెరికానే ఇప్పుడు జపాన్ని డెవలప్ చేయడానికి ముందుకు వచ్చింది. జపాన్ ఫ్యాక్టరీలకి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఫండింగ్ ఇచ్చింది, కార్లు, ఎలక్ట్రానిక్స్ తయారు చేసి టెక్నాలజీ నేర్పించింది. అంతేకాకుండా జపాన్ తయారు చేసే ప్రోడక్ట్స్ని అమెరికా మార్కెట్లో ఎలాంటి ట్యాక్స్ లేకుండా అమ్ముకునే ఫ్రీ పాస్ ఇచ్చింది. ఇంకేముంది, జపనీస్ వాళ్ళ హార్డ్ వర్క్, అమెరికా వాళ్ళ టెక్నాలజీ అండ్ డబ్బు, ఇవి మూడు కలిసేసరికి జపాన్ ఒక రాకెట్ లాగా దూసుకుపోయింది. ఒక రకంగా చెప్పాలంటే గురువు నియమించిన శిష్యుడైంది జపాన్. 1970s అండ్ 80s వచ్చేసరికి సీన్ మొత్తం రివర్స్ అయింది. జపాన్ ఎకానమీ ఎంత ఫాస్ట్గా గ్రో అయిందంటే అమెరికా కూడా షాక్ అయింది. మీరు నమ్ముతారో లేదో, 1980s టైంలో జపాన్ మొత్తం ల్యాండ్ వాల్యూ క్యాలిక్యులేషన్ వేస్తే అది అమెరికా మొత్తం ల్యాండ్ వాల్యుయేషన్ కంటే 4 రెట్లు ఎక్కువ. అమెరికా రోడ్ల మీద ఎక్కడ చూసినా టయోటా, హోండా కార్లే. అమెరికా ఇళ్లలో ఎక్కడ చూసినా సోనీ టీవీలు, పానాసోనిక్ రేడియోలే. జపాన్ క్వాలిటీ ముందు అమెరికన్ బ్రాండ్స్ నిలబడలేకపోయాయి.